ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 కొలుగురి న్యూస్ ఛానల్. తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ జెండా ఎగరవేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారా? జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఎందరు అడ్డుకున్నా కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తన మనసులో మాటను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన ఈ జనసేనాని ఆనాడే చెప్పారు, ఇంతదాకా నేను అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను ఖచ్చితంగా మేము పోటీ చేసి తీరుతామని. సో ఆ మాటను నిలబెట్టుకోవడానికి జనసేన తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతోంది. మణికొండలో అట్టహాసంగా ప్రారంభించిన పార్టీ భవనాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నారని మనకు వార్తలు అందుతూ ఉన్నాయి. సరే, ఈ నేపథ్యంలోన జనసేన తెలంగాణలో పాగా వేయాలని ఎందుకు అనుకుంటుంది అంటే, మొదటి నుంచి కూడా ఇక్కడ జనసేన ఆనవాళ్ళు ఉన్నాయి, లేవని కాదు. ఇక్కడ ఒక పార్టీ కార్యకర్తలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ను అభ్యర్థిస్తున్నారు తెలంగాణలో కూడా మనం పని చేయాలి అని. పైగా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్కు చాలా భక్తి ప్రీతి. ఆ ఆలయం అభివృద్ధికి నిధులు కూడా ఇచ్చారు, టీటీడీ నుంచి నిధులు కూడా ఇప్పించేశారు. ఈ విధంగా తెలంగాణకు అంతో ఇంతో చేస్తూ వచ్చారు. పైగా ఆయన కార్యకలాపాలు, ఆయన ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ, అందుకే అతను తెలంగాణ నా జన్మభూమి అని చెప్పుకుంటాడు. ఈ నేలపైన నాకు మక్కువ ఎక్కువ అని చెప్పుకుంటారు. సరే, మక్కువ ఇక్కడ ఎక్కువ అయితే పాలన అక్కడే ఎక్కువ అన్నట్టు ఇక్కడ మనసు పెట్టుకున్నా కూడా అక్కడ ఆయన పాపం విధి నిర్వహణ నిర్వహిస్తూ ఉన్నారు, ఇంకా అక్కడ ఆయన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఏపీలోన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎలా పాలన అందిస్తున్నారో అక్కడి ప్రజలందరూ కూడా ఈ పాటికే చూసేస్తుంటారు. ఎందుకంటే 2.5 ఏళ్ళు అయిపోయాయి కాబట్టి. తాజాగా తెలంగాణలోన తన ఉనికిని చాటుకోవడానికి లేదా తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ కార్యకలాపాలను విస్తరింపజేయడానికి పవన్ కళ్యాణ్ కృతనిశ్చయంతో ఒక అడుగు ముందుకు వేశారని చెప్పాలి. త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న ఈ నేపథ్యంలోన పవన్ కళ్యాణ్ వేసినటువంటి ఈ అడుగు చారిత్రాత్మకమైనటువంటిది అని ఆ పార్టీ జన సైనికులు అంటూ ఉన్నారు, మురిసిపోతూ ఉన్నారు. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లోన జనసేన పాల్గొనబోతోందా, పోటీ చేయబోతోందా, తన వంతు ప్రభావం చూపబోతోందా, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, పోటీ చేస్తే అది గెలిచే స్థానాలు ఎన్ని, ఇంతకు పవన్ కళ్యాణ్కు ఇక్కడ యాక్సెప్టెన్సీ ఎంత మేరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడానికి ముందడుగు వేయాలనుకుంటే మరి తెలుగుదేశం బీజేపీతో కలిసి అడుగులేస్తారా? ఆంధ్రలోన సక్సెస్ అయినటువంటి కూటమి మంత్ర ఇక్కడ కూడా అప్లై చేయడానికి ప్రయత్నిస్తారా? ఎలాగూ బీజేపీ మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసింది. ఇక్కడ కూటమిని పెద్దగా వాళ్ళు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే బీజేపీకి కావాల్సినంత పొలిటికల్ ఎడ్జ్ ఉంది, పొలిటికల్ స్పేస్ ఉంది, ఎన్నికల్లోనూ పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. దానికైనటువంటి కొన్ని పంతాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, వ్యూహాలు ఉన్నాయి, ఇక్కడ నేతలు కూడా ఉన్నారు. అలాగని పవన్ కళ్యాణ్తో వాళ్ళకు వైరమేమీ లేదు. మేము సొంతంగా పోటీ చేయవచ్చు కదా, చేయగలము కదా, చేశాము కదా అనే వారి భావన. మళ్ళీ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా? ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ ఏ ఓట్లపైన ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు అంటే ఆంధ్ర ఓట్లపైనే. తెలంగాణలో సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రజల ఓట్లు ఖచ్చితంగా గంపగుత్తగా తనకు పడతాయని ఆయన కలలు కంటూ ఉండొచ్చు. అయితే అదే కలను తెలుగుదేశం కంటోంది, బీజేపీ కంటోంది, బీఆర్ఎస్ కంటోంది, ఆఖరుకు అధికార పక్షం కాంగ్రెస్ కూడా అంటోంది. సో వీళ్ళందరికీ కూడా ఆంధ్ర ఓట్లపైన ఖచ్చితంగా ఒక నమ్మకం, ఒక ఆశ ఉండనే ఉన్నాయి. మళ్ళీ ఇన్ని పార్టీలు పోరాడుతున్నప్పుడు జనసేన షేర్ ఎంత ఉండొచ్చు, ఎంత మేరకు అది సక్సెస్ కావచ్చు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయినా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అతను తన ఎల్లలన్నీ చెరిపేసుకుంటూ అదేదో అంటారు చూడండి, విశ్వమానవుడిలా ఎదుగుతా నేను అన్నట్టు ఆయన జాతీయ స్థాయిలో ఎదగటానికి అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. అయితే ఈ ఏర్పాట్లు ఒంటరిగా
తన సొంత మీద నుంచి పుట్టిన ఆలోచనల, లేదా వెనుకనున్నటువంటి విశ్వగురు మోడీ ఏమైనా నడుపుతున్నారా? అమిత్ షా ఏమైనా ఇతని చేత పావులు కదుపుతూ ఉన్నారా? ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వేసినటువంటి వ్యూహాత్మక పాచిక పవన్ అనేలా ఏమైనా మారుతుందా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో పవన్ కళ్యాణ్ మొన్నటికి మొన్న ఢిల్లీలోన జాతీయ స్థాయిలో జనసేన పార్టీ సమావేశం పెట్టారు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులను రప్పించారు. వాళ్ళకందరికీ కండువాలు కప్పి అక్కడ కూర్చొని గంభీరంగా జాతిని ఉద్దేశించి, జాతీయతను ఉద్దేశించి, జాతీయ సమగ్రతను ఉద్దేశించి, ప్రాంతీయ తత్వంతో మనం ఎలా నష్టపోతున్నామో అని ఉపన్యాసం కూడా ఇచ్చారు. అంతా బాగుంది. మరి పవన్ కళ్యాణ్కు అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ, మళ్ళీ సెంట్రల్, ఈ 3 అంశాల్లోనూ ఏకకాలంలో దృష్టి కేంద్రీకరించేటువంటి సందర్భాలు ఉన్నాయా? అంత సమయం ఉందా? వీటన్నిటికి మించి సినిమాలు కూడా చేయాలి ఆయన. ఎందుకంటే మొన్న వచ్చి తన అభిమానితో కలిసి OG2 సినిమా తీస్తే ఖచ్చితంగా నువ్వే నా గెస్ట్వి అని కూడా చెప్పారు. మళ్ళీ OG2 సినిమా తీయాలి, మరికొన్ని సినిమాలు తీయాలి. సినిమా ఎందుకు తీస్తున్నారు మీరు అంటే, నా పార్టీ నడుపుకోవడానికని నిర్మోహమాటంగా చెప్పినటువంటి ఏకైక సినీ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. మరి విజయ్, తమిళనాడులో విజయ్ ఇదే నా ఆఖరి సినిమాని జననాయకన్ సినిమాతో తెర బంద్ చేసేశారు. ఇక రాజకీయాల వైపు ఫుల్ బెజ్డ్గా ఆయన దృష్టి కేంద్రీకరించారు. అయితే పవన్ కళ్యాణ్ అలా కాదు. ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు తెలంగాణలోనూ ఉంటాం, ఆంధ్రలోనూ ఉంటాం, ఢిల్లీలోనూ ఉంటాం, సినీ రంగంలో కూడా ఉంటాం. ఏం ఉండకూడదా అని అంటే ఉండొచ్చు మహాప్రభు, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఉన్న అన్ని చోట్ల మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు, ఎంతవరకు కాన్సన్ట్రేట్గా మీరు వ్యవహరించగలుగుతున్నారు అన్నదే మ్యాటర్ అవుతుంది. ఓకే, మళ్ళీ జాతీయ స్థాయిలోన ఇదే రీతిలో పోరాటం చేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి ఒక పార్టీ, 10 ఏళ్లుగా అధికారం పట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు బోర్లా పడిన విషయం అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలోన ఆయన అనుకున్న మాట ఫెయిల్ అయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ కొత్తగా జాతీయ రాగం ఎత్తుకున్నారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అని చెప్పుకున్నా కూడా ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి మరో చోట కన్నెత్తి కూడా చంద్రబాబు నాయుడు గారు చూడట్లేదు. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు తాము ఎక్కడ ఉంటే బాగా కానీ తన ఎంపీలతో జాతీయ రాజకీయాలు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఆయనకు ఆ వ్యూహం బాగా తెలుసు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన నేరుగా తెలంగాణలో తన పార్టీని బంద్ పెట్టేసి ఆంధ్రకే పరిమితం చేసుకున్నారు. సో వీళ్ళందరూ కూడా స్పష్టంగా తమ గిరిలు గీసుకుని, తమ సరిహద్దులు గీసుకుని ఈ పరిధిలోనే మేము ఎదగాలి అని అదే దిశగా వాళ్ళు హారిజాంటల్గా ఎదుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు? ఆంధ్ర అన్నారు, ఆంధ్రలో 100% స్ట్రైకింగ్ రేట్ వచ్చింది నిజమే. కానీ అదే మ్యాజిక్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందా అంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ రాజకీయ సమీకరణలు వేరు, ఇక్కడ రాజకీయ సమీకరణలు వేరు. మరి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కూడా ఉంది. మొన్న 2వ తారీఖున వద్దన్నా కూడా మీటింగ్ పెట్టి తెలంగాణ సెంటిమెంటును కొంతమేరకు డిస్టర్బ్ చేశారన్న అపఖ్యాతి కూడా ఈయన మూట కట్టుకున్నారు. మళ్ళీ ఇన్ని వివరాలు జరిగాక పైగా ఇక్కడ ప్రొఫెసర్తో నేరుగా ఒక వివాదంలో కూడా హోరాహోరీగా తలపడ్డారు. ఇవన్నీ అయిన తర్వాత కోడి చెరువు కేసుకు సంబంధించి కూడా ఆయన పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయింది. సో ఇన్ని విధాలుగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలోన తెలంగాణలోన మళ్ళీ అంటే సరే ఇక్కడ 1,00,000 మంది పార్టీ సభ్యులు ఉన్నారని మొన్న సభలో ఆయనే చెప్పారు. ఓకే, 1,00,000 మంది సభ్యులు ఉండొచ్చు. పైగా ఇక్కడ ఆస్పిరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, పోటీ చేసి గెలుస్తామనుకున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. పైగా ఆయన ఏమన్నారు, నేను ఆంధ్రలోనే నాకు దిక్కుముక్కు లేదు, తెలంగాణలో నేనేం చేస్తానని నన్ను మీరు అడ్డుకుంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ జనసేన సైనికులకు నేను తోడ్పాటు అందిస్తానంతే, మాట సాయం చేస్తానంతే అని ఆనాడు అన్నమాట ఈరోజు మళ్ళీ చేసి చూపిస్తారా? కేవలం ఇక్కడి వాళ్ళని నిలబెడతారా? ఇక్కడి వాళ్ళ ఆదేశం ప్రకారమే, వాళ్ళ ఆలోచనల ప్రకారమే ఇక్కడ పార్టీ నడిచే సందర్భాలు ఉన్నాయా? అలా ఎప్పటికీ ఉండదు. ఇక్కడ కార్యకర్తలు ఉన్నా, ఇక్కడ నాయకులు ఉన్నా, నడిపేది మూల సూత్రం, మూల నావికుడు, దిక్సూచి మళ్ళీ పవన్ కళ్యాణే కావాలి. అయితే తప్ప జనసేన అక్కడ నడవదు, బతికి బట్ట కట్టదు. ఇది నగ్న సత్యం. మళ్ళీ ఇలాంటి సందర్భాల్లోన మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? పార్టీ కార్యాలయం అయితే ఇవాళ ప్రారంభించబోతున్నారు అంటున్నారు. ప్రారంభం అయిపోతుంది. మణికొండలోన అత్యద్భుతంగా పెద్ద భవన సముదాయాన్ని వాళ్ళు ఇక్కడ
ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకు ఇది కొన్నంత ఉత్సాహాన్ని ఇస్తుంది, సమరోత్సాహాన్ని ఇస్తుంది. అన్ని శుభ సూచకాలే, అన్ని శుభశకనాలే. అయితే పవన్ కళ్యాణ్ గారు దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే తప్ప సత్ఫలితాలు వస్తాయో లేదో చెప్పడం చాలా కష్టమని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. చూద్దాం జనసేనాని ఏం చేస్తారో, ఏ మ్యాజిక్ చేస్తారో. ఇక్కడ కూడా 100% స్ట్రైకింగ్ రేట్ తెస్తారో ఏమో, హూ నోస్, గుర్రం ఎగరావచ్చు. అదేంటి సమాచారం. దట్స్ ఆల్.